అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ ఏంటో మీకు తెలుసా? మనందరం కూడా కృష్ణాష్టమి ఎంతో ఘనంగా జరుపుకుంటాం కదా. అలాగే రాధాష్టమి కూడా ఉందని మీలో ఎంతమందికి తెలుసు? అయితే ఇప్పుడు రాధాష్టమి గురించి తెలుసుకుందాం. జన్మ జన్మాల పుణ్యానికి ఫలితంగా మానవుడు చేయదగినది ముక్తిధామం, దానికన్నా పైనున్నది వైకుంఠధామం, దానికన్నా పైనున్నది గోలోకధామం. గోలోకంలోని పురుషుడు శ్రీకృష్ణుడు, స్త్రీ రాధ. వీరిరువురు ఆకర్షణ వల్ల కలిగిన తాధ్యాత్మాన్ని వేద ఋషులు ప్రేమము, ఆనందము, రసము అన్నారు. బ్రహ్మవైవర్త పురాణంలో వేదవ్యాసుడు రాధాకృష్ణుల ప్రణయతత్వాన్ని ప్రతిపాదించడానికి యదాక్షీరే చ దావల్యం దాహికా చ హుతాశని భూమౌ గంధ జలే శైత్యం తదా త్వయి మమ స్థితి, పాలలో తెల్లదనంలా, నిప్పులో కాల్చే గుణంలా, పృథ్వీలో వాసనలా, నీటిలో చల్లదనం నీలో నేనున్నాను అని కృష్ణుడి చేత రాధకు చెప్పించాడు. మయా వినీత్వాం నిర్వాచ అదృశోహం త్వయా వినా, నేను లేనిది నీకు ప్రాణం లేదు, నీవు లేనిది నాకు ఉనికే లేదా అని కూడా అంటాడు శ్రీకృష్ణుడు రాధతో. నీవు శక్తి స్వరూపివి, సృష్టిలో కనబడే స్త్రీలందరూ నీవే, నా అంగాలు అంశాలు నీ స్వరూపాలే, నీవన్నిటికీ మూలప్రతివైన అని శ్రీకృష్ణుడు రాధతో అంటాడనమాట. రాధాకృష్ణుల ప్రేమ ఎంతో గొప్పదైనది కదా. మీకు అందరికీ కూడా రాధాకృష్ణుడు ఇష్టమైనట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీకృష్ణ, జై రాధా.